వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా ఇంటి నిండా దుమ్ము ధూళి ఎందుకంటారా, చూడండి మాకు ఆ బోర్డ్కి ఇవి బోర్డ్స్ ఉన్నాయి కదా, కరెంట్ బోర్డ్స్, అవి ఈరోజు మేము మార్పించామన్నమాట. ఎందుకు లోపలైతే ఇంకా బాగా మనకు అప్పట్లో కొద్దిగా 14 సంవత్సరాలు ఓల్డ్ అవి అయితే కనుక దాంట్లో లోపల ఏమంటారు, అది చెక్క పెట్టేసి అప్పుడు మనం బోర్డులు పెట్టుకున్నాము. చెద అనేది పట్టేసింది శుభ్రంగా, చెద పట్టేసి ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్క బోర్డు అంటే ఒక్కొక్క స్విచ్ పాడైపోతున్నాయి. ఈ లూజ్ కనెక్షన్ మొత్తానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా లూజ్ కనెక్షన్లు ఉన్నాయి అనుకోండి, పిల్లలు మనం ఎప్పుడన్నా లేనప్పుడు కొద్దిగా వైర్లు కరెంటు అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి చిన్నటి వల్ల మనము పర్ఫెక్ట్గా చేయించుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలు ఇబ్బంది పడరు. పైన వచ్చేసి చిన్న పిల్లలు అయినా కానీ సరే, దగ్గరికి వెళ్ళినా కానీ సరే అవి షాకింగ్ అంటే ఇంకా షాక్ కొట్టకుండా జాగ్రత్తగా మనం చూసుకోగలుగుతాం అనమాట. ఇలాంటి బోర్డులు వేసించుకుంటే ఇంకా చాలా బెటర్ అనేసి చకచక ఈరోజు అయితే ఇంకా ఉదయం 9 గంటలకు అలా వచ్చేసారు వాళ్ళు. ఈ మధ్యాహ్నం మనకు 1 గంట కరెక్ట్ అయిపోయింది, 1 గంట అయిపోయింది. మొత్తానికి ఈ బోర్డులన్నీ నీట్గా వేసి వెళ్ళారనమాట ఈరోజు అయితే కనుక. అందుకే నాకు ఈరోజు వీడియోస్ ఇంకంటే కుకింగ్ పెడదామంటే ఇంకా కుకింగ్ ఎప్పుడు చేస్తాను నేను, ఒకసారి ఇది కూడా చూపించాలా కదా. చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా బోర్డులు ఏమైనా కనెక్షన్లు అయినా లూజ్ ఉంటే ఇంకా ఏమైనా కానీ సరే ముందు ఇలాంటివే మనం నిర్లక్ష్యం చేయకుండా పర్ఫెక్ట్గా ఇలాంటివి చేసుకుంటే కనుక బాగుంటుంది. అందుకనేసి ఇలాంటివి అయితే కనుక మేము పెట్టించామండి. ఇంకా దీనికి రేక్ అనేది పెట్టాలా, వాళ్ళు ఇంకా రేక్ పెట్టలేదు. ఇక్కడ వైట్ సిమెంట్ అనేది అప్లై చేశారు కదా, అది లూజుగా ఉంటుంది. ఇప్పుడు తడిగా ఉంది కదా, లూజ్ అయిపోతుంది అనేసి అది పెట్టలేదు. రేపు ఉదయం పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ టీవీ కబోర్డు కూడా ప్రతీది చూస్తున్నారు కదా, ప్రతీది మార్పిచ్చేసాము. అంటే మొత్తం అప్పుడు మేము చెక్కతో ఉన్న బోర్డులు వేయించాము, కరెంటు బోర్డులు లోపల. ఆ చెక్క అనేది మనకు ఏమవుతుంది అంటే ఇంకా కొద్దిగా చెమ్మ దిగేసి చెమ్మలాగా వచ్చేసి చెద అనేది లోపల నుండి పట్టేసింది అనమాట. అప్పుడు మనకు వైర్లు ఇవన్నీ కొద్దిగా లూజ్ కనెక్షన్లు అవ్వడము కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది మాటికి. ఈ ఫ్రిడ్జ్ దగ్గర అయితే బాగానే ఉంది, ఏం అవ్వలేదు. అయినా కానీ సరే పనిలో పని ఇంకా అన్నీ కరెక్ట్గా తీసేస్తే బాగుంటుంది. ఇంకా అన్నీ కొత్తగా వేయించుకుంటేనే బాగుంటుంది. అదొకసారి ఇదొకసారి ఎందుకు అనేసి మొత్తానికి అన్నీ నీట్గా వేయించాము ఈరోజు అయితే కనుక. బోర్డులు అన్నీ స్విచ్ బోర్డులు అన్నీ కరెక్ట్గా నీట్గా వేయించాము ఈరోజు. మొత్తానికి అన్నీ తీసి పడేసాము. ఇదైతే ఇంకా మనకు పనికి వస్తుంది ఇక్కడైతే. అయినా సరే కరెంటుతో మనం ఏదైనా కానీ సరే చేయించుకుంటున్నామంటే ఇంకా అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా చేయించుకుంటూ బాగుంటుంది అనేసి మళ్ళీ ఇరుగుగా తీయించేసాము నీట్గా. ఇప్పుడైతే ఇంకా స్విచ్ బోర్డులు అన్నీ నీట్గా వేయించాము. ఇక్కడ కూడా వేయించాము, బెడ్రూమ్లో కూడా ప్రతిదీ తీయడము వేయడము చేసామండి. బోర్డులు అయితే వెనుక నీట్గా వేయించాము. మొత్తానికి చూస్తున్నారు కదా, అన్నీ ఇంకా బోర్డులు అనేటివి మనకు లూజ్ అనేటివి ఏమి ఉండవు, ఇబ్బంది అనేది రాదు. లేదంటే మేము ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా ఒక్కొక్క స్విచ్ పోయిందనేసి ఒక్కొక్క హోల్డర్ పోయిందనేసి ఒకటి కొంటూ ఉంటేనే బోర్డు డబ్బులు అయ్యేటివి. అందుకనేసి ఆ బడ్జెట్ అన్నీ మనం కూడబెట్టుకుంటే కనుక ఒక్కసారి వేయించుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు మనకు. బయట ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ ఇంకా చీకటి ఉంది రండి, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక చూడండి ఇలాగా. అప్పుడప్పుడు అయితే కనుక మేము మొన్ననే ఒక నెల 2 నెలల కిందట నెల 2 నెలల కిందట మేము ఇలాగే మా చిన్న బోర్డులు అంటే ఒక్కొక్క స్విచ్ ఒక్కొక్క హోల్డ్ ఏమైనా పోయాయి అనుకోండి, హోల్డర్స్ అయినా కానీ సరే బోర్డులు అయినా కానీ స్విచ్ బోర్డులు చిన్నవైనా కానీ సరే ప్రాబ్లం వస్తుంటే కనుక అప్పుడప్పుడు మార్చాము. అదే బోర్డు డబ్బులు అయ్యేటివి. ఎందుకంటే కనుక సర్వీస్ తీసుకుంటారు. ఒక మనిషి ఇంటికాడికి వస్తుందంటే 500 ఆ మనిషికి. మనం మళ్ళీ ఒక స్విచ్ ఒక హోల్డరు అవి ఇవి అనేలోపు అదొక 1000 రూపీస్ అయిపోతుంది. మొత్తానికి 1500 పైన ఏవో అయిపోతుంది. అందుకనేసి ఇవి లెక్కేసుకొని శుభ్రంగా ఇలాగ చేయించుకుంటే బెటర్ అనేసి ఇంకా అన్నీ చెక్ చేసుకొని ఒక్కొక్క బటన్ లూజ్ ఉన్నా కానీ సరే కొద్దిగా చెద పట్టినా కానీ సరే ఇంకా అవన్నీ చెక్ చేసుకొని ఒకరోజు ముందు వచ్చి అతను చెక్ చేశాడు. ఇంకా మా ఆయన అయితే అన్నారు మొత్తానికి అన్నీ తీసేస్తేనే బెటరు, ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క స్విచ్ అలాగ వద్దు మొత్తం బోర్డులో తీసి నీట్గా మళ్ళీ కొత్త బోర్డు పెట్టండి అంటే. ఇప్పుడు లోపల అయితే ఇంకా మనకు సిల్వర్ ప్లేట్ వస్తుంది అనమాట. లోపల ఈసారి చెక్కగా పెట్టలేదు అనమాట, చెక్కగా పెట్టకుండా సిల్వర్ ప్లేట్లు వస్తున్నాయి కదా, సిల్వర్ ప్లేట్ అనేది వస్తుంది లోపల కబోర్డ్ లోపలికి పెట్టలాగా. ఇదైతే చెద పట్టదు, ఇల్లు కూడా బాగుంటుంది. మనం ఒకసారి అలా చేయించుకుందాం అనుకోండి, లైఫ్ లాంగ్ అనేది బాగుంటుంది, చెద అనేది రాదనమాట. అందుకనేసి ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా కొద్దిగా ఎప్పుడైనా వేయించుకునేటోళ్ళు అయితే కనుక వేయించుకుంటారు ఇలాగా. అంటే ఆల్రెడీగా ఇల్లు కట్టుకున్న తర్వాత పాత బోర్డులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు చిన్నవి సింపుల్గా అయినట్టుగా చూడకుండా ఇలా కొద్దిగా కాస్ట్లీగా వేయించుకోండి, లైఫ్ లాంగ్గా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం కాపులో ఉండాలా, ఇంట్లో కూడా ఎక్కడ తిరగనీకి అవ్వదు, పైన వచ్చేసి ఒక దగ్గర కూర్చొని ఉండాలా వాళ్ళు వెళ్ళేంత వరకు రిస్క్ అనమాట. రిస్క్ అయినా పర్వాలేదు, పర్ఫెక్ట్గా చేయించుకుంటే కనుక హ్యాపీ.
మనం హ్యాపీ, మళ్ళీ మళ్ళీ వాళ్ళు రారు, మనం మళ్ళీ మళ్ళీ చేయించుకోము, డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనమాట. అందుకనేసి నేను ఈ మాట మీతో షేర్ చేద్దామనేసి ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఏమాత్రం నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీస్ అండి. ఇప్పుడే జస్ట్ పని కూడా అయిపోయిందండి. ఇప్పుడు వరకు మా ఇల్లు మొత్తానికి ఇసుకే, మొత్తానికి కబోర్డులో ఉన్న చెదల మొత్తం తీస్తుంటే బోర్డు ఇలాగా మట్టి మట్టి రాలిపోతుంది. ఫ్లోర్ అంతా ఎంత డస్ట్ అంటే ఏంటి, ఇప్పటి వరకు నేను ఏ వీడియో కూడా చేయలేకపోయాను. ఎందుకంటే మరి క్లీనింగ్ చేసుకోవాలి కదా. మొత్తానికి అంత క్లీనింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత జస్ట్ బోర్డుల గురించి చెప్దాము. ఎవరికైనా కానీ సరే ఐడియా అంటే ఇంటికి ఎవరైనా చేయించుకోవాలా, 1 2 తీసుకుంటారు, పెట్టుకుంటారు, పెట్టించుకుంటుంటారు. అంటే ఫ్యాన్ ఆడలేదని ఒక బోర్డు, ఒక స్విచ్, మన టీవీ ఆడలేదని ఇంకొక స్విచ్, అలాగే వేయించుకుంటుంటారు కదా. అలాగే వేయించుకోకుండా అన్ని బోర్డులు కాకపోయినా కానీ సరే వేయించుకున్నప్పుడల్లా ఒక్కొక్క బోర్డు క్లీన్గా వేయించుకుంటే ఇంకా బెటర్ సేవ్ అవుతాయి డబ్బులు కూడా. ఎప్పుడైనా కానీ సరే మనకు కొద్దిగా గాలి తగిలినట్టుగా సిలిండర్ అనేది కొద్దిగా దూరంగా పెట్టండి. నేను ఈ మాట ఇంతకుముందు కూడా నేను సపరేట్గా వీడియో తీసి మరి పెట్టాను. పనికొచ్చే వీడియోస్ చూడరు, పనికి రాని వీడియోస్ అయితే చూస్తారు. పనికొచ్చేటివి చూడండి, పనికి రానివి పర్వాలేదు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనం ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొన్ననే జస్ట్ ఒక సిలిండర్ అనేది ఈ సిటీలో పేలింది అనమాట. చాలా అగ్ని ప్రమాదం అయ్యింది. పక్కన ఉన్న షాప్లో కూడా, అంటే ఇంకా ఇంట్లో కూడా కాదు, అది బయట పేలితేనే చాలా మందికి కొద్దిగా దెబ్బలు తలగాయి. షాపులు కూడా చిన్న చిన్నగా పక్కన ఉన్న షాపులలో డ్యామేజ్ అయిపోయినాయి. నేనేం చెప్తానంటే ఎప్పటికైనా కానీ సరే ఫ్రిడ్జ్ మనం పెట్టామంటే ఇంకా ఫ్రిడ్జ్కి మనకు గోడకి ఎంత గ్యాప్ ఉండాలా, ఇంత గ్యాప్ ఉండాలా. ఇంకా ఇంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. బాగా గాలి చూపించమ్మా, ఇంకా బాగా గాలి అనేది అంటే ఎంత కాదన్నా కానీ గోడకి దానికి మనకు అంగుళం అంటే ఇంత జానడు అనేది మనకు గాలి ప్లేస్ ఉండాల, గాలి రావాలా వెళ్ళాలా. నేను పదే చెప్తే ఇంకా ఆ వీడియోకి అసలు చిన్న యూజ్ కూడా రాలేదు. ఎందుకు రాలేదో నాకు తెలియలేదు. అంటే ఎవరికి అవసరం లేదేమో, ఎవరింట్లో ఏదైనా ప్రమాదం జరిగితే కానీ మనకు తెలిసి రాదేమో. ఒక్కొక్కసారి ఇలాంటివి పర్టికులర్గా చూడండి. ఎందుకంటే ఇంకా మీ ఫ్యామిలీకి మీరు కొద్ది కాపాడల్లో అవుతారు. ఎంజాయ్ చేసేటివి ఎప్పుడైనా చూడొచ్చమ్మా, ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఆ మాట కోసం కాదు, నాకు యూస్ కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగుండాలా, జాగ్రత్తగా ఉండాలా. అందుకనేసే ఫ్రిడ్జ్ ఇటుపక్క అయినా అటుపక్క అయినా కానీ సరే చూడండి ఓపెన్ అనేది పెట్టాము. చిన్న ఓపెన్, మరి ఎక్కువ ఓపెన్ కూడా ఎక్కువ ఓపెన్ పెడితే మళ్ళీ చిన్నపిల్లలు దూరిపోతారు అటుపక్క. అలా కూడా పెట్టకూడదు. అలా పెడితే మళ్ళీ ఎనికి పక్క వెళ్ళేసి ఏళ్ళు పెట్టడం, కాలు పెట్టడం పెడతారు చిన్నపిల్లలు. అలా కూడా పెట్టకూడదు. జస్ట్ గాలి ఆడినట్టుగా పెట్టాలా. ఇంకొక మాట ఏంటంటే ఫ్రిడ్జ్ పక్కన సిలిండర్ ఎప్పుడు ఉండకూడదు. ఫ్రిడ్జ్ పక్కన సిలిండర్ ఎప్పుడు, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్లో నేను ఆ సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతాను. నేను హాల్లో ఆ మూలకి ఎందుకు పెట్టాను, మనకి ఎప్పుడైనా కానీ సరే ఫ్రిడ్జ్ పక్కన సిలిండర్ ఉండకూడదు. మళ్ళీ సిలిండర్ ఇక్కడ ఉంది కదా ఒక సిలిండరు, ఈ సిలిండర్ ఒకటి ఉంది మనకు ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కదా. ఈ సిలిండర్ పక్కన ఇంకొక సిలిండర్ కూడా ఉండకూడదు. ఈ సిలిండర్ మనకు ఉంది కదా, దీని పక్కన ఇంకొక సిలిండర్ కూడా ఉండకూడదు. ఎప్పుడైనా కానీ సరే దూరంగానే ఉండాలా. మంచి పనికి వచ్చేటివి మాత్రం కంపల్సరీ చూడండి. యూస్ఫుల్ అవుతాయి మీకు. ఇలాంటివి యూస్ అయినట్టుగా అయితేనే నేను లైక్ చేయండి అబ్బా. యూస్ మీకు కావాలేదు, మీకు ఇది ఏం నచ్చలేదంటే ఇంకా డిస్లైక్ కొట్టేనే పర్వాలేదు, నాకేం ఇబ్బంది అయితే కనుక లేదు. నేనైతే ఇంకా చాలామందికి అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటే బెటర్ అనేసి చెప్తున్నాను అనమాట. ఇలాంటివి చూడండి. ఇలాంటివి చూస్తే కనుక మీ ఇంట్లో ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. కొంతమంది తెలియవు, అలాంటివి తెలుసుకుంటే మంచిది. చిన్న పిల్లలకు మీరు కూడా చెప్తారు, వింటే కనుక మీరు కూడా చెప్తారు. వినకపోతే ఏం చెప్పగలుగుతారు. ఇలాంటి మిస్టేక్ వల్లనే కదా ప్రాణాలు పోతున్నాయి, ఫ్రిడ్జ్లు పేలిపోతున్నాయి, సిలిండర్లు పేలిపోతున్నాయి. ఇలాంటి చిన్న మిస్టేక్ అనేటివి మనం బాగా ముందు జాగ్రత్త అనేది ఉంటే కనుక ఇలాంటి దానిలకు మనం మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. లేదంటే కనుక సిలిండర్ ఇంట్లోనే పేలాయి అనుకోండి, ఇళ్ళే లేసిపోతుంది, మనం లేసిపోతాం, ప్రాణాలతో బతకము. ఎప్పుడైనా కానీ సరే ఎంజాయ్మెంట్ చూడండి, కాదని చెప్పరు. ఇంపార్టెంట్ అనేది ముందు మీ ప్రాణాలతో మీరు కాపాడుకుంటే, మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటేనే మీరు రేపొద్దున ఎంజాయ్మెంట్కి చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. మీకు ఎవరికి 10 మందిలో 5 మందికి నచ్చినా కానీ సరే లైక్ అయితే కొట్టండి అబ్బా. మీరు ఒక లైక్ కొట్టినంత మాత్రాన నేనేం పెద్దగా ఎదిగిపోను. మీరు ఒక లైక్ కొడితే కనుక తెలియని వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళిపోతుంది. వాళ్ళు చూస్తే ఇంకా 10 మందిలో 5 మంది అంటే సేవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.